అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముజలు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పర్రే. అసెంబ్లీ సమావేశాలలో మేమంతా చేసినాం అన్నట్టు సర్కారు లేలే మీరేం చేయలేదని ఇటు ప్రతిపక్షాలు పొట్టులొల్లి పెట్టుకుంటారు. గొంతులు దించుకొని మైకులు ఇరగొట్టుకొని మేము గొప్ప అంటే లేదు మేమే గొప్ప అని చెప్పుకుంటా చూసేదానికి జనానికి చికాకులు వేసేటట్టు లొల్లి పెట్టుకుంటారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేశాలకు పోకుండా అస్సలు లెక్కలు బయట పెట్టుకుంటా సురుకులు పెట్టిండు కదా అంటే అబ్బో చింత బరిగెలు వాయిలు బరిగెలు పనికి రావనుకో రాదు ఇచ్చి పడేసిండు. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా కేబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. కేబినెట్ లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీరు మీకు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే. 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్ లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు. ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా? దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుట్లు. ముక్కు మూసి మూతి మీద గుద్దినంత పనిచేసిండు. మరి లేకుంటేంది? సర్కారు చెప్పిన లెక్కలలోనే తప్పులుంటే వాళ్ళు చెప్పిందే వాస్తవం కాకుంటే జనం ఎవరని నమ్మాలి, ఏది రైట్ అనుకోవాలి? పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ఐటీ నౌకర్లు చేసేటోళ్ళై 7,000 కొలువులు ఏడబోయినట్లు పొంతన లేని లెక్కలు చెప్పి రాష్ట్ర పబ్లిక్కు ఏం భరోసా ఇద్దామనుకుంటుండ్రు? ఇదేనా మీరు సర్కారు నడిపే పద్ధతి? సరే, మీకు తెలియకుండా తప్పుడు లెక్కలు రాసిండ్రు ఆఫీసర్లు, అసొంటోళ్ళని తీసి పారేయండ్రి. ఎందుకు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించేటోళ్ళు తీసి శతబుట్టలయ్యిండ్రి అన్నట్టు చెప్పిండు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు తగ్గినాయి, ఎగుమతుల విలువ తగ్గింది. ఇక అసొంటప్పుడు బయట మేము అంత చేసినాం ఇంత చేసినాం అని చెప్పుకున్నాడు ఎందుకు? ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలను సక్రమంగా చూసుకునే దిక్కు లేదు, దివానా లేదు, కానీ గొప్పలు చెప్పుడు మాత్రం ఆపుతలేరు. కాబట్టి గొప్పలు చెప్పుడన్నా తక్కువ చేయండ్రి, లేకుంటే లెక్కలన్నా చక్కగా చెప్పుండ్రి అన్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు మాట్లాడిండు. రైటే కదా, ఏదున్నా క్లియర్ కట్గా ఉండాలి కదా. ఒకటి తప్పు ఇంకోటి ఒప్పు ఎట్లయితాయి కదా? మరి ఆ లెక్కలు ఏందో, ఆ తప్పుల తడకలు ఏందో సర్కార్కి ఏరుకుండాలి. నా అంత సిపాయి లేడు, నాకు ఎవ్వరు అవసరం లేదు, నన్ను మించిన మునగాడే లేడు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాస్త్రం అన్నట్టు విర్రవీగినోళ్ళను చూసి భూదేవి పక్కున నవ్విందట. వాళ్ళంతా భూదేవిని అడిగిందట, ఎందుకు ఎటకారంగా నవ్వుతున్నావు మమ్మల్ని చూసి అని అడిగితే అప్పుడు చెప్పిందట భూమి, మీ తీరుగానే ఎంతో మంది విర్రవీగిండ్రు, మందిని తిప్పల పెట్టిండ్రు, ఆఖరికి ఈ భూమిల్నే కలిసిండ్రు, అది గుర్తుకొచ్చి నవ్వినా అని చెప్పిందట. సరే గాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అని అంటారా? ఇగో ఇందుకే. రామారామంటూ రాజ్యమేలొచ్చినవా? అధికారం, ఆస్తులు, ఒంటి బలం, మదబలం ఎల్లకాలం మన ఎంబడే ఉండదు కదా. కానీ అమెరికా దేశ అధ్యక్షుడు కండ్లు నెత్తికెక్కినట్టు, కొవ్వెక్కినట్టు, అమెరికా దేశాన్ని మించినోళ్ళు ఇంకోళ్ళు లేరు అన్నట్టు విర్రవిగ మాటలు మాట్లాడుతున్నాడు. We don't need anybody. We're the strongest nation in the world. We have the strongest military by far in the world. We don't need them. ఇన్నరా ఎసోంటి కన్నర్ మాటలు మాట్లాడుతున్నాడు. మాకు ఎవ్వల అవసరం లేదు, మా అంత బలమున్న దేశం ఇంకోటి లేదు, మేము ఎవ్వల సాయం కోరము, ఎవ్వలకు భయపడం అన్నట్టు లొట్టి మూతికేసుకోను లోడా చెప్తున్నాడు. పశ్చిమ దేశాలకు, ఆసియా దేశాలకు నడుమున్న హార్ముజ్ జలసంధిని మూసేసి రాకపోకలకు తక్లీఫ్ చేస్తున్నది కదా. ಹಾಗೂ ఆ హర్ముజ్ జలసంధిని రక్షించటానికి వాషింగ్టన్కు ఇతర దేశాల సాయం ఏమైనా కావాలనా అని విలేకరులు ప్రశ్నలు అడిగితే
ఈ గిసొంటి మాటలు మాట్లాడిండు కంపునోరు ట్రంప్ గాడు. అంటే నా అంత సిపాయి లేడు, నేను దునియా దేశాలను ఏమైనా చేయగలుగుతా అన్నట్టు చేస్తున్నాడు. తలకాయల పురుగు తిరిగినట్టు ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని యుద్ధంలో ముంచిండు. ఆయిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల కోసం బయట దేశాల మీద ఆధారపడే దేశాలకు అందకుండా చేసిండు. ఇగో ఇప్పుడేమో గిట్ల కండకవరం మాటలు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశాన్ని అడిగేటోడే లేడు అన్నట్టే కదా, మేమేం చేస్తే అదే న్యాయం అని చెప్పకనే చెప్తున్నాడు కదా. కాలం ఎప్పటికీ అమెరికా దేశం దిక్కే ఉంటుందని కలలుగా అంటున్నాడు. వస్తుంది ఇసొంటి పొగురుబోతుల పాపం పండే రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా వస్తాయి కదా. పొడుగుత లైన్లు, గ్యాస్ బండ కోసం పోటీలు, బుకింగ్ల మీద బుకింగ్లు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు, ఒక్క బండ ఉండంగా ఇంకోటి కావాలి అనే ముందు చూపులు, నెత్తిన సిలిండర్ ఎత్తుకొని ఉరుకులు పరుగులు. అబ్బో చిన్న కష్టాలు కాదు గ్యాస్ కోసము. ఇంట్లో అన్ని ఉన్నా ఉడికిచ్చే దానికి గ్యాస్ లేకుంటే ఉపాసం ఉండుడే అయ్యేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలు తీరబోతున్నాయి. ఎంత కావాలంటే అంత గ్యాస్ తీసుకునే రోజులు రాబోతున్నాయి. వస్తాంది కట్టెల పొయ్యే దిక్కు అని బాధపడుతున్న వాళ్ళ కష్టాలు తీర్చే నావ బయలెళ్ళింది. నిండు సముద్రంలో నిమ్మలంగా కదులుతున్న ఈ నౌక పేరు నందాదేవి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడినార్ అనే పోర్టుకు చేరుకున్నది. ఎల్పిజి గ్యాస్ నింపుకొని ఖతార్ దేశం నుంచి హార్ముజ్ జలసంధిని దాటుకొని ఏ తక్లీఫ్ లేకుండా భారతదేశం చేరుకున్నది. 46 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ను మోసుకొని వచ్చింది. దేశంలో ఏదో ఓ తీరుగా ఎక్కడో ఓ జాగల గ్యాస్ కోసం కష్టాలు పడుతున్నారు పబ్లిక్. అందుకోసం ప్రపంచ దేశాలతోని మాట్లాడి హార్ముజ్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఆపకుండా మనోళ్ళు మాట్లాడి ఈ గ్యాస్ నౌక ఇల్లు చేరేటట్టు పనిచేసిండ్రు మనోళ్ళు. అందుకే ఇక్కడ దాకొచ్చింది గ్యాస్ నౌక. ఈ ముచ్చటి ఇట్లుంటే అమెరికా దేశం చెప్పినట్టు ఇంటున్న దేశం భారత్ అనేది మనసులో పెట్టుకోకుండా మన దేశం పబ్లిక్ కష్టాలు తీర్చేదానికి ఇరాన్ దేశం ఆలోచన చేసింది. కాబట్టే హార్ముజ్ కాలువ దాటే ఛాన్స్ ఇచ్చింది మనకు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా ఏమన్నా ఇక దేశంలో గ్యాస్ కష్టాలు వార్త చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు. పబ్లిక్కు సరిపోను వంట గ్యాస్ వాటగానే దొరుకుతుంది కావచ్చు అని అంటుర్రు ఈ నందాదేవి నౌక పనితనం తెలిసిన పబ్లిక్. ఒక్కసారి పదవి వచ్చినాక దాన్ని కాదనుకుంటారా చెప్పుండ్రి. అసలు కుర్చీని ఇడిచిపెట్టరు. ఫెవికల్ కుర్చీలు వేసుకొని మరీ కూర్చున్నట్టే చేస్తారు. పదవి పోతే పానం పోయినట్టే చేస్తారు. కానీ ఈసారి ఏంది రాజీనామా చేస్తా అని సవాల్ ఇస్తున్నాడు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు. వట్టి గారు, యూఆర్ రాంగ్. కేటీఆర్ సార్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే సర్కార్ నిండు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్నది అన్నట్టే కదా. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇయ్యనట్టే కదా. ఒకవేళ అదే నిజమైతే ప్రతిసారి అసెంబ్లీలో సర్కార్ను ప్రశ్నించి తిప్పల పెడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యే గిరిని తీసేసేందుకు సందు దొరికిందని ఆర్డర్ కాపీ చూపించాలి కదా. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఆ ఆర్డర్ కాపీ చూపెడితే రాజీనామాకు రెడీగా ఉండు అని అంటలేడు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఉత్తుత్తగా ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకోవాలనే ఆలోచన కలిగినోడైతే కాదు. పదవి అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే మీరు చెప్పింది తప్పు. 57,000 వడ్డీ లేని రుణాలు ఇచ్చేది నిజమే అయితే రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలని బల్ల గుద్ది చెప్పిండు. మరి దీని మీద సదురుకునే సమాధానం చెప్తాడా బట్టి సార్, లేకుంటే ఇంకేదన్నా చెప్తాడా? లేదు కేటీఆర్ రాజీనామా చేసేదానికి రెడీగా ఉండు, ఆర్డర్ కాపీ రెడీగా ఉన్నదంటాడా? లేదు ఒకవేళ తప్పు లెక్క చెప్తే అది తెలుసుకొని బట్టిసారి రాజీనామా చేస్తాడా అనేది వాళ్ళకే ఎరుకుండాలి. ఏందో ఏమో కానీ మొత్తం తప్పులు ఒప్పుల నడమనే అసెంబ్లీ నడిచేటట్టున్నది. ఇక ప్రజల సమస్యల మీద ఎప్పుడు మాట్లాడతారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ముచ్చట మీద ఎప్పుడు చర్చలు జరుపుతారు? ఏందో ఏమో పోన్రి. వెనకట పార్టీలు ఉన్నోళ్ళు ఏ చిన్న తప్పు చేసినా అది బయటికి తెలిసినా వాళ్ళకు వాళ్ళే రాజీనామా చేసి రాజకీయాలకు రాకుండా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా. పార్టీలు ఉన్నోడు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని సమర్థించి వాళ్ళకే టికెట్లు వాళ్ళనే గెలిపించుకుంటున్నారు. హాగో
అసొంటి వాటికి మేము దూరం అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పు చేసినోడు తాత సుట్టమైనా తండ్రి సుట్టమైనా మేము ఊకునేది లేదు అన్నట్టే చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న మొయినాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా, హాగో అతగాడి వ్యవహారం మీద బీఆర్ఎస్ మస్తు సీరియస్ అయింది. పోలీసులు అరెస్ట్ చేసిన దాని మీద, డ్రగ్స్ వాడిన దాని మీద, పోలీసుల మీదకే తుపాకీ ఎక్కుపెట్టి కాల్చిన దాని మీద 7 రోజులలో వివరణ ఇవ్వాలి. ఏం జరిగిందో పార్టీకి చెప్పాలి. తప్పు ఎవలది, పోలీసులదా, డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ నీదా, లేకుంటే అందరినీ తప్పుదోవ పట్టించే వ్యవహారమా, ఏదో ఒకటి చెప్పు అని 7 రోజుల టైం ఇచ్చింది. టైం ఇచ్చుడు ఎందుకు, ఏం బట్టే తీసి పారేయక. పార్టీలకు ఇసొంటి చీడ పురుగులుంటే పార్టీకే చెడ్డ పేరని కొంతమంది అంటుంటే అట్లా కాదు, కాంగ్రెస్ సర్కారే కావాలని మన రోహిత్ రెడ్డిని ఇరికిచ్చింది కావచ్చు. జనం తోపిక పడితే ఏమవుతున్నది, 7 రోజులు టైం ఇవ్వాల్సింది అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు తిరగ మాట్లాడినా జనంలో తిరిగేటోళ్ళు, జనం కోసమే పని చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు జనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి. డ్రగ్స్ అని, గన్నులని, అమ్మాయిలని గత్తర్లేపే పనులు చేయొద్దు. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఇంకింత పైలంగా ఉండాలి. కావాలనే బట్టగాల్సి మీదేద్దామని చూసేటోళ్ళు చుట్టూ ఉంటారు కాబట్టి పైలంగా ఉండాలి కదా. సరే, ఆ ముచ్చట్లు వాళ్ళకి తెలుసు కానీ కోపు చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేటట్టే కొడుతున్నది. ఇక చూడాలి ఏమవుతుందో మళ్ళా. ఈ రోజులలో పిల్లలు ఏందో ఏమో గాని అద్దు ఆజ్ఞలు ఉంటలేరు. ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా అవుతున్నారు. సంతోషం వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఏడుపు వస్తే ఎట్లా తట్టుకోవాలనేది తెలియకుండా తయారవుతున్నారు. ఆడపిల్లలు అంతే, మగ పొరగాన్లు అంతే అన్నట్టు చేస్తుర్రు. ఇగో వీళ్ళని చూడుండ్రి ఎంత ఎగిడిచిన భూతాల తిరగ చేసిండ్రో. मजाक कर रहा है? Do you think it's a joke? Throwing papers on the road, it's a joke? Are you guys student? Which college? Tell me the college name. कहाँ से आ रही है गाड़ी? श्री चैतन्य. Which branch? Is it a joke? చూసిండ్రా ఎట్లున్నారో పిల్లలు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయని పుస్తకాలు జింపి రోడ్ల మీదే గజల్లుతున్నారు. కేకలు పెట్టుకుంటా లొల్లి వేసుకుంటా బస్సులో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు లొల్లి పెడుతున్నారు. ఇంటర్మీడియట్ చదువు అయిపోయిందంటే కనీస జ్ఞానం ఉండాలి, సమాజం మీద గౌరవం ఉండాలి. మనమే కాదు, ఈ లోకంలో చాలా మంది బతుకుతున్నారు. వాళ్లకు తిప్పల కాకుండా బతకాలి అనే బుద్ధి ఉండాలి. కానీ వాళ్ళు హద్దు పద్దు లేని పిల్లల తిరగ చేసిండ్రు. అవారగాలు చేసినట్టు, సినిమా హాల్లో షిచ్చోరగాలు చేసినట్టు పుస్తకాలు కాగితాలు జింపి చిల్లర చేష్టలు చేసిండ్రు. మరి వాళ్ళకి చదువు చెప్పిన పంతులు గిట్లనే చేయమన్నారో, వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పిండ్రో, వీళ్ళు ఎట్లా చదివినరో ఏం చదివినరో గాని హైదరాబాద్ రోడ్లను రోత చేసిండ్రు. పిల్లలు గిట్ల తయారైతుంటే బుద్ధి జ్ఞానం నేర్పే తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? అయ్యవాళ్ళు పట్టించుకోకుండా పిల్లలను వదిలిపెడితే ఎట్లా తయారైతున్నారో చూడుండ్రి. పట్నంలో ఎవల పనులు వాళ్ళకుండి పట్టించుకోలేదు. కానీ ఒక అన్నయ్య అల్లరి పిల్లలు పోతున్న బస్సుకు అడ్డం తిరిగి బస్సును ఆపి లోపటికెక్కి పొట్టు క్లాస్ వీకిండు. మీరు చదువుకున్నోలా గాడిదలు కాసేటోళ్ళ? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీకు సివిల్ సెన్స్ లేదా? ఎందుకు ఇట్లా తయారు చేస్తున్నారు రోడ్లనని చెంపలు వాయించినంత పని చేసిండు. ఈ బస్సులున్న అందరు ఆడపిల్లలే కాబట్టి ఇంతకంటే ఎక్కువ అనలేకపోయిండు. గాని మొగ పోరగాన్లు అయ్యేది ఉంటే దౌడల దగ్గరకు వచ్చేటోడు. ఏం పిల్లలో ఏమయ్యవలో పోన్రి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపటి సమాజం ఏ తిరగ తయారుగా అవుతున్నదో కళ్ళకు గట్టినట్టు తెలుస్తున్నది. అబ్బాబ్బా గింత ఆగమాన్ తిడుతున్నారట ఈ వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్ కూడా. చూసారనిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తారండి మన మైక్ టీవీ ముచ్చట్లు.